కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే. ఏమంటారు? మన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అది పాడెం అది వెంట రప్ప పాడేమో ఏమో రప్ప పేరు వచ్చి రప్ప రప్ప అండి. ఈ రోజు కార్యక్రమం రప్ప రప్ప. ఈ 2 రోజుల నుంచి కాదు, రప్ప అది రప్ప అనే వెళ్ళిన కార్యక్రమం ప్రాంతం ఏదో నడుస్తుంది. మొత్తానికి సత్తెనపల్లి దగ్గర ఏదో మొత్తానికి ప్రాంతం అది సత్తినపల్లి. మర్చిపోయా. అవును. ఊరి పేరు మర్చిపోయాను నేను. మొత్తానికి ఏదో ఇదిలో అంటే ఎక్కువ మాట్లాడి ఉన్నది మర్చిపోయినట్టున్నా. సరే, ఏమంటారు ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటాన్ని తర్వాత ఆయన చేసినటువంటి ఆ కార్యకర్తలు చేసినటువంటి హడావిడి తర్వాత ఇవన్నీ తర్వాత చూసిన తర్వాత ఏమంటారు? గతంలో పాపం మనం కొన్ని సందర్భాల్లో ఇది వేరేలా అనుకోమాకండి. జనసేనలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుండేవాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ చూడంగానే సీఎం అని అరవటం, తర్వాత ఆయన కనపడంగానే వీళ్ళు పెద్ద ఎత్తున గోళ్ళు ఎల్లో చేయడం ఇవన్నీ కూడా ఎలా ఉండదంటే పవన్ కళ్యాణ్ రాజకీయ అంశాన్ని వీటితో కంపేర్ చేసి మాట్లాడుతుండేవాళ్ళు. వాళ్ళంతా యువకులు ఎంతమంది కూడా ఉంది, ఏది వైసీపీ వాళ్ళే మాట్లాడారు. సరే, ఈరోజు మరి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మరి కత్తులు బట్టి తిరుగుతున్నారు. ఫ్లంక్ కార్డులోనేమో రప్పా నరుగుతాం అంటున్నారు, అన్నొస్తే అంతు చూస్తామంటున్నారు. ఏమంటారు? ఇవన్నీ మీరు పడ్డ మాటలే. ఇది జనసేనలో రోజా చాలాసార్లు మాట్లాడింది, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు, అబ్బర్ రాంబాబు మాట్లాడాడు, పేరు నాని మాట్లాడాడు, కొడాలి నాని మాట్లాడాడు, చాలామంది నాయకులు ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకున్న వాళ్ళందరూ మాట్లాడారు. ఏది పవన్ కళ్యాణ్ రాజకీయ దాని గురించి, యూత్ ఉన్నటువంటి అగ్రెసివ్గా ఉండడాన్ని చూసి వీళ్ళు అంటే ఇలాంటి వాళ్ళ రాజకీయాలకి అనేదాన్ని అప్పుడు చూసి చెప్పాలంటే వీళ్ళేం మరి నరుకుతాము, కోస్తాము, పీకేస్తాము అని చెప్పలేదు. కానీ జస్ట్ మామూలుగా ఏంటంటే హడావిడి చేసేవాడు అంతే. బైకులు వేసుకొని అదొక ఎంజాయ్. అంటే పవన్ కళ్యాణ్ అనే అతను పెద్ద హీరో కాబట్టి ఆ ఫోబియాతో ఫాలో అయ్యేవాళ్ళు. దాన్ని వీళ్ళు ఆ రోజు తప్పు పట్టారు. ఇప్పుడు ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ప్యానల్ లో ఉన్న సభ్యులకి అందరికీ. సార్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఈ రోజు రౌడీజము, రౌడీ మోకలు చేస్తున్న అల్లర్లకి చాలా డిఫరెన్స్ ఉంది. తెలిసి తెలియని వయసు నుంచే ఒక వ్యక్తి సహాయం అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా చేయాలి, సంఘానికి సమాజానికి ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, నిస్వార్థంగా సేవ చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారి లాగా చేయాలని చెప్పి ఈ రోజు యువత అంతా కూడా జనసేన వైపు, జనసేన పార్టీ వైపు, పవన్ కళ్యాణ్ గారి వైపు ముందుకు అడుగులు వేస్తుంది. చిన్న వయసులో అతన్ని నచ్చి ప్రయాణించిన వాళ్ళు వీళ్ళలో బైక్ ర్యాలీలు అవన్నీ వేసారు. అవన్నీ చిన్నపిల్లల చేష్టలు. వీళ్ళందరినీ కూడా మేము ఈ రోజు కట్టడి చేసిన పరిస్థితి. జనసేన పార్టీ తరఫున యువత అంతా కూడా ఈ రోజు ఒక ఆర్గానిక్ వేలో వేస్తున్నారు. మన నాయకుడు చేసే పనికి మనం అల్లరి చిల్లర చేష్టలు చేయకూడదని అందరూ కంట్రోల్లో ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాజకీయం చూస్తుంటే రౌడీలతో రాజకీయం చేస్తున్నారు. ఈ రోజు బెట్టింగ్లు చేసి చనిపోయిన వ్యక్తికి విగ్రహం కట్టడానికి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే అందరూ చోద్యం చూస్తూ ఉన్నారు. ఇదంతా విచిత్రంగా ఉంది. రౌడీ రీజం రాజ్యం వెళ్తుంది. ఓట్లు సానుభూతితో ప్రజా సేవ చేసి ఓట్లు పొందలేని జగన్మోహన్ రెడ్డి రౌడీజంతో రాజకీయాలు చేస్తున్నాడు. మనం చూస్తే రౌడీ మికలను పరామర్శించడానికి వెళ్ళారు. ఈ రోజు బల ప్రదర్శన చేస్తున్న, డబ్బులు ఇచ్చి ఇన్ని రోజులు పెంచి పోషించిన రౌడీ మొక్కను ఏదైతే ఉందో ఆ రౌడీ మొక్కనంతా కూడా ఈ రోజు ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే వాడు ఆ ఫ్లెక్స్ పెట్టుకుని రప్ప నరుకుతా ఉంటే మేడం గారు, శ్రీలీల గారు చెప్పినట్టు అనేక సందర్భాల్లో ఎక్కడైనా మా పార్టీ గురించి ప్రొటెస్ట్ చేసినా, వాళ్ళ వ్యాఖ్యలను ఖండించినా కూడా మీ ఫోటో స్క్రీన్ షాట్ చూసుకుంటున్నాం, మీ సంగతి చూస్తున్నాం, నీకు ఉందరా అబ్బా, నీకు 3 ఏళ్ళలాగో 4 ఏళ్ళలాగో అని వీళ్ళేదో హీరోల్లాగా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం అనే ఇంగిత జ్ఞానం మర్చిపోయి మాట్లాడిన పరిస్థితి ఉంది. నియంతృత్వ పాలనలో వాళ్ళకి కావాల్సింది జనాల నుంచి పెరుక్కున్నారే గాని ప్రజలకు సేవ చేసేయడం గాని, అభివృద్ధి అంటే గాని తెలియని నాయకులు, రౌడీ చీటర్లు. ఈరోజు మన నెల్లూరులో చూసినట్లయితే గడిచిన 10 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ రాజ్యం వెళ్ళింది. ఈరోజు 20-25 ఏళ్ల యువత ఇలాంటి డబ్బుల్ని, మత్తు పదార్థాలని అలవాటు చేసి కిరాతకంగా చంపే పరిస్థితి ఉంది. 10,000కి 15,000కి మా జిల్లా నుంచి వెళ్ళి వేరే ఊర్లో హత్య చేసి వస్తున్నారంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది ఈ రోజు ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఎవడైనా గాని, ఒక నాయకుడిని గాని, ఒక సామాన్య వ్యక్తిని గాని నరుకుతాను, చంపుతాను, ఎత్తేస్తాను ఇట్లాంటి ఓట్స్ అనేది గతంలో చూడలేదు. ఈ గడిచిన వైఎస్ఆర్సీపీ పరిపాలనలోనే చూసాం. వీటిలన్నింటినీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలు అంటే వాళ్ళకి లెక్కలేదు. లా అండ్ ఆర్డర్ అంటే అస్సలు విలువ లేదు. వాళ్ళ రాసిందే చట్టం లాగా భావించి 10 సంవత్సరాలు కూడా చేశారు. ఈ 3 పర్యటనలు ఏవి చూసినా కూడా ఊరికే రాద్ధాంతం, రచ్చా తప్పిస్తే మరొకటి లేదు.
నిన్న సత్తెనపల్లికి అంతమంది రాకూడదని చెప్పినా కూడా పోలీస్ వ్యవస్థ అంతా కూడా వ్యతిరేకించినా కూడా అంటే వాళ్ళ అనాలోచితంగా అంతమంది అక్కడికి వెళ్ళడం, దానిలో 2 చనిపోవడం, వారు కనీసం ఆ చనిపోయిన వ్యక్తుల గురించి కాస్త బాధైనా లేదు వీళ్ళకి. రప్ప రప్ప నడుతానని వాళ్ళు చెప్పడం నిజంగానే బాగుంది. వాళ్ళ బాబాయ్ నరికేసినట్టు వీళ్ళని కూడా నరికేస్తే మేము అంతా రాజ్యం వెళ్ళొచ్చు అనుకుంటున్నారేమో. ప్రజాస్వామ్యం ఇంకా చనిపోలేదు. ప్రజలందరూ మేలుకున్నారు. ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మీరు చేసిన రౌడీజం అయితే ఏమి, రాక్షస పాలన అయితే ఏమి, సరైన బుద్ధి చెప్పారు. రప్ప రప్ప అని ఓట్లతో మీకు జవాబు చెప్పారు. అయినా కూడా మీకు మేల్కోలేదు. ఇంకా అదే అరాచకంలో ఉన్నారు. మీ తాలూకు రౌడీ మోకల్ని వేసుకొని ప్రతి ఊర్లో వీరంగం చేసినంత మాత్రాన మీరేదో మంచి చేసినట్టు కాదు, సమాజానికి సేవ చేసినట్టు కాదు. మీరు అక్కడికి వెళ్ళి ఏం మెసేజ్ ఇచ్చారు, ఎవరి కోసం వెళ్ళారు, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడారు, వీటిలన్నిటికీ మీకు సమాధానం లేదు. కేవలం బల ప్రదర్శన, రౌడీ మోకల్ని తీసుకొచ్చే బల ప్రదర్శన చేసేంత మాత్రాన ప్రజలు నిన్ను నమ్మి ఓటేస్తారని చెప్పి ఖచ్చితంగా లేదు. నిజంగా ఇటువంటి చర్యలు అతిక్రమించినప్పుడు, ఎప్పుడైతే మన పోలీసు వ్యవస్థ లిమిటెడ్ పీపుల్ తో వెళ్ళండి అని చెప్పినప్పుడు వినకుండా అంత ఫోర్స్ గా ఆయన బైక్ వీళ్ళ క్యాన్వాయిని తీసుకొని వెళ్ళి ఇద్దరికి హత్యకు కారణమయ్యారో ఖచ్చితంగా వాని మీద తీసుకోవాలి. ఈరోజు అరెస్ట్ చేయాలని కూడా నేను చెప్తున్నాను. అభం శుభం తెలియని 2 ప్రాణాలు బలిగొన్న వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తప్ప ఈ లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ కాదనేది నా అభిప్రాయం. ఎక్కడ కూడా మనకి తప్పు చేస్తున్నామేమో, తప్పు జరిగితే దాన్ని ఖండించాల్సిన శోష కూడా మర్చిపోయారు. ఆయన రప్ప నరుకుతానంటే ఏనేదో ఆనందపడిపోతున్నాడు, సైకిక్ ఆనందం, రాక్షస ఆనందం మోదుతున్నాడు. ఇటువంటి మాటలు ఈరోజు టీడీపీ కార్యకర్త కానీ, జనసేన కార్యకర్త కానీ, బీజేపీ కార్యకర్త కానీ ఇటువంటి మాటల్లో ఏదైనా బయటకు వస్తే పార్టీలకు అతీతంగా శాంతి భద్రతల విషయమే లోపలేసే పరిస్థితి ఉంది. మా అధినాయకులు ఎవరైతే ఉన్నారో, కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో దీనికి అన్నిటి కూడా